అంటే ఇప్పుడు జాతీయ పార్టీ అయినప్పుడు ఇప్పుడు సరే పరిమితమైంది. మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కు 0 సీట్లు వచ్చి ఉండొచ్చు, కానీ 2014లో 12 వచ్చాయి, 2019లో 9 వచ్చాయి ఎంపీ సీట్లు. సో జాతీయ స్థాయిలో ఈసారి ఇప్పుడు 0 సీట్లు వచ్చి ఉండొచ్చు, కానీ ఫ్యూచర్ లో బీఆర్ఎస్ కు రాకుండా ఉంటుంది, జాతీయ స్థాయిలో పాత్ర ఉండదని మనం ఎట్లా అనుకోవచ్చు? ప్రస్తుత పరిస్థితులు ఎందుకంటే మీరేమో రెగ్యులర్ గా మీరు అదే జాబ్, మేము కొంత చదువుకున్నాము, 10 సంవత్సరాలు ప్రజాప్రతిగా ఉన్నాము కాబట్టి అంత అంచనా వేసుకోలేకుండా అయితే లేదు కదా. యూ నో బెటర్ దాన్ అస్. మీరు గ్రౌండ్ లో మీరు చూస్తారు రెగ్యులర్ గా మీ క్యాడర్ తో. నేను చెప్పదలుచుకున్నది అయితే నేను కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఆ స్కోప్ అయితే బీఆర్ఎస్ నుంచి జాతీయ రాజకీయాల్లో మేము పాత్ర పోషిస్తామనే విశ్వాసం అయితే నాకు లేదు. ఓకే, ఈ పదే విలీనం వార్తలు ఇదేమన్నా దెబ్బతీస్తున్నాయా బీఆర్ఎస్ ను? విలీనము లేదా బీజేపీతో పొత్తు? నాకు కూడా ఇతర మేధావుల నుంచి అనుకోండి, మా ఫాలోవర్స్ నుంచి అనుకోండి, వెల్ విషర్స్ నుంచి అనుకోండి, ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వార్తల మేరకు మర్జరు, విలీనము అనే విషయాలు, ఈ పొత్తులు అనే విషయాలు వస్తున్నాయి. దాంట్లో కూడా నేను పెద్దగా మాట్లాడలేను ఆ విషయాల పట్ల. పొత్తు అనే వార్తలు రావడం కొంత అంటే కన్ఫ్యూజింగ్ ఉంది క్యాడర్ లో గానీ లేదా లీడర్స్ లో గానీ. డెఫినెట్ గా ఉంది. ఓకే, అంటే నిజంగా ఆ ప్రపోజల్ ఉండింది అప్పట్లో ఆగస్టులో, లేకపోతే ఆ సమయంలో మన సీఎం? అప్పుడైతే ముందు బీజేపీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేసిందని, తర్వాత బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేసినా పెద్దగా బీజేపీ పట్టించుకోలేదు అనేది వార్తలు అయితే మనం చూసినాం. బాలరాజు గారు ఇప్పుడు 2014 నుంచి 23 వరకు 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత కొంత తక్కువ మెజార్టీతో ఓడిపోయారు కాబట్టి అప్పటి నుంచి మీరు ఇనాక్టివ్ లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. మరి ఏంటి అప్పటి నుంచే పార్టీ మారే ఆలోచన ఏమన్నా ఉండిందా మీకు? అప్పుడు ఎప్పుడు లేదు. నేను ఐ ఫోకస్డ్ ఆన్ స్టడీయింగ్ ది థింగ్స్, చదివే దానిపైన అంశాలను అవగతం చేసుకునే దానిపైనే నేను దృష్టి పెట్టిన తప్ప పార్టీ మారాలనే ఆలోచన అయితే ఎప్పుడు లేదు నాకు. ఓకే, సో ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఇది ఈ సమయం ఎందుకు? ఇది హై టైం అనుకుంటున్నారా? ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది కదా, 3.5 సంవత్సరాలకు పైన ఉంది తెలంగాణలో. చెప్పిన కదా, ఎన్నికల కోసమే నేను పనిచేసే ఉద్దేశం నాకు లేదు అని. ఓకే ఓకే, ఎన్నికలు గెలుపోవటంలో వీటి విషయంలోనే కాదు, నా శక్తి మేరకు దేశ రాష్ట్ర ప్రయోజనాలతో పాటుగా అంబేద్కర్ భావాజాలం అంటే ఏంది, హిందూ భావాజాలం అంటే ఏంది, ఈ వ్యత్యాసాలు ఎందుకు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వస్తే 400 సీట్లు వస్తే కాన్స్టిట్యున్సీ రాజ్యాంగాన్ని మారుస్తారు, కాన్స్టిట్యూషన్ ని మారుస్తారు, ఇటువంటి ఆరోపణలు వచ్చాయి ఎన్నికలకు ముందు. పైగా వ్యతిరేకం బహుజనులకి, పార్టీ షెడ్యూల్ కాస్ట్ కి. సందర్భం వచ్చినప్పుడు చాలా సీరియస్ గా కండెమ్ చేస్తున్నాను నేను. ఓకే ఓకే, భారత రాజ్యాంగాన్ని మార్చే దమ్ ఎవరికి లేదు, మాడిఫికేషన్ చేయొచ్చు, కానీ దీన్ని ఇంకో రకంగా ఒక పార్టీ ఇది దీని కింద భావించొద్దు అని మాత్రం అంబేద్కరిస్ట్ గా, అంబేద్కర్ పైన గౌరవము, అంబేద్కర్ మార్గనిర్దేశంలో నడుస్తున్నటువంటి పౌరుడిగా నేను చాలా సందర్భాల్లో ఆ విషయాలను కండెమ్ చేయడం జరిగింది. ఓకే ఓకే, సో ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు వెళ్ళారు సార్ కదా మీ బీఆర్ఎస్ నుంచి. మీరు కాంగ్రెస్ ను చూజ్ చేసుకోవడానికి కారణం ఏంది? మీ దగ్గర సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నందుక, వంశీకృష్ణ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నందుక? నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా వయసు ఓన్లీ 29-30 ఇయర్స్. ఓకే, అప్పుడు రాములు గారు రాజకీయాల్లో ఉన్నారు, చాలా స్ట్రాంగ్ గా తెలుగుదేశం పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు 2 పార్టీలు స్ట్రాంగ్ ఉన్నాయి. ఓకే, మంద జగన్నాథం గారు కూడా ఉన్నట్టున్నారు అప్పుడు. మంద జగన్నాథం గారు కూడా ఉన్నారు. ఓకే, ఎవరున్నారు ఎవరు లేరు అనేది నేను పెద్దగా లెక్కలోకి తీసుకునే వ్యక్తిని కాదు. నా ఆలోచనలు ఏమున్నాయి, నేను ఏ రకంగా ముందుకు పోగలుగుతా అనేది చాలా ఫోకస్డ్ గా ఉంటాను. కాబట్టి అతి చిన్న వయసులో నేను పనిచేసే విధానాన్ని బట్టి ప్రజలు నన్ను అక్కడ హక్కున చేర్చుకున్నారు, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాను. కాబట్టి ఇప్పుడు ఎవరో ఉన్నారు, ఏదో పార్టీలో ఉన్నారని వాళ్ళకి భయపడి నిర్ణయాలు తీసుకోవడంలో వెనకంజ వేసేటువంటి నైజం నాది కాదు. పొటెన్షియల్ ఏ పార్టీ అయితే బాగుంటది, ఎవరు ఏం చేస్తున్నారనే దానిపైన మాత్రం అవగాహన ఉంది. కాబట్టి నేను అర్థం చేసుకున్న విషయాలను మా వాళ్ళతో చర్చించిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని నిర్ణయాన్ని ప్రకటిద్దామని తప్ప ఎవరో ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, సిట్టింగ్ ఎంపీ ఉన్నారు అనేది కాదు. ఎవరు ఎంత పర్ఫార్మ్ చేస్తున్నారు, ఏ రకంగా ప్రజల మన్ననలు చురగొంటున్నారు అనే దానిపైన కూడా నేను దృష్టి సారించడం జరుగుతుంది. బట్